మాది రాందాస్పల్లి. మా సూచాటికు రాందాస్పల్లి పేరు మీద 30 లక్షలు ఇచ్చారంట. పేపర్కి ఇస్తా చూసినాం మేము. మాకు ఎలాంటి సంబంధం లేదా 30 లక్షలు. చేపలకి ఇచ్చినామని అంటారు వాళ్ళు. కానీ మాకు ఆ చెరువు తెలియదు, మాకు మా సొసైటీలకు ఏది తెలియదు. కానీ దేనికి ఇచ్చారు వాళ్ళు మాకు తేలాలి. అదే కదా మేము అందుకోసం మేము వచ్చినాం కదా వీళ్ళ దగ్గరికి. కలెక్టర్ ఆఫీస్కి వచ్చి లెటర్ ఇచ్చినాము. రేపు ఆమె ఏదో ఒకటి వెళ్తా అంటుంది. మరి అవి ఎక్కడ మా ఏమైనాయి మాకు తెలియకుండా ఇవ్వద్దు కదా వాళ్ళు. అదే మాట అడిగిన నేను రాత్రి కూడా మేడానికి ఫోన్ చేసిన. మాకు తెలియకుండా మీరు డబ్బులు ఎలా ఇస్తారు? మరి ఎవరు వాళ్ళు? మా పేరు బలం అవుతుంది. నాకు ఊళ్ళో అందరూ వచ్చి నా మీద కూర్చుంటారు. ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తున్నారు నాకు. నువ్వు 30 లక్షలు పెట్టినావు, నువ్వు అధ్యక్షుడు నువ్వే తినేమో అని నన్ను అడుగుతారు. నేను ఎవరిని అడగాలి? మేడాన్ని ఇల్లుని వచ్చి అడగాలి కదా. వాళ్ళని అడిగితే మనం అనుకుంటారా? చెప్పి నా చెరువు నా పేరు ఎందుకు బలం చేస్తారు? ఏదంటే నాకు రిటైల్గా చూపించాలి. అది ఎవరు తిన్నాడు, ఎవడు చేసి బయటపడాలి. నా పేరు శనమోహన్ శంకర్, మత్స్య కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని. ఇది మొన్న పేపర్కి వచ్చి నుంచి మేము ఇది పెద్ద రంగారెడ్డి జిల్లాలో ఒక చర్చనీయం అవుతుంది. ఇక్కడ రామదాస్ పెళ్లి పేరు మీద వచ్చింది. అట్నే రాయపోలు, అబ్దుల్లాపురం మెట్టు ఒక 32 మంది బెనిఫిట్స్ ఉన్నారని అంటారు. అసలు వాళ్ళ సొసైటీలకే సంబంధం లేదు. మత్స్యకారులకు ఆ చెరువుల పేర్లు చెప్పి అసలు ఇన్వెస్టిగేషన్ పోతే అసలు చెరువులు లేవాడ. కానీ డబ్బులు ఎట్లా ఇస్తారు? కానీ చెరువు ఎంక్వైరీ చేస్తారు. ఆ ఎంక్వైరీ ఆఫీసర్లు ఎవరు? ఇది తేలాలి. 1 కాదు 2 కాదు, ఒక 5 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయింది. అసలు బెనిఫిట్ లిస్టులు చాలామంది చెరువులు ఉండి కూడా చెరువు తోడుకొని వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్నారు. వాళ్ళకు మాత్రం ఇవ్వలేదు, కానీ దొంగలకు మాత్రం ఇచ్చారు. వాళ్ళ పేర్లు చెప్పట్లేదు. పేపర్కి వచ్చింది కానీ పేర్లు ఇవ్వాలి. ఎవరు బెనిఫిట్ లిస్టు? ఈ ఊళ్ళో రామదాస్ పెళ్ళి ఉంది, ఆడ 18 మంది మెంబర్షిప్ ఉన్నారు. కానీ ఆ 30 లక్షలు వచ్చిందని అతని మీద ఒక దాడికి వచ్చారు. మొత్తం ఊరు మొత్తం 30 లక్షల రూపాయలు ఎక్కడ పోయినాయని. అట్నే రాయపూర్లో 50 లక్షలు అని ఇట్లా మెట్టుకాడ ఇట్లా చేస్తారు. ఇది వెంబడే ఎక్కువ నాంచకుంట డిఎఫ్ఓ గారు, రంగారెడ్డి జిల్లా డిఎఫ్ఓ గారికి ఇప్పుడు కలిసాము. ఆమె ప్రజా దాంట్లో ఉన్నది. మేము రేపు వస్తాము. మాకు ఖచ్చితంగా దీన్ని వివరణ ఇవ్వాలి. మీరు కొత్తగా వచ్చినా అంటుంది. మీరు కొత్తగా వచ్చినా ఆ సీట్లో ఉన్నారు కాబట్టి ఆ లిస్టు ఉంటుంది. ఆ లిస్టు బెనిఫిట్ లిస్టు మాకు ఇవ్వాలి. లేకపోతే వాళ్ళ మీద ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ దగ్గర డబ్బులు మొత్తం రికవర్ చేసి అసలైన బెనిఫిట్ లిస్టులకు ఇవ్వాలని మేము మత్స్య కార్మిక సంఘంగా ఆ డిమాండ్ చేస్తున్నామని చెప్పాము. లేకపోతే మేము అందరి మీద ఇచ్చిన అధికారుల మీద తీసుకున్న వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెడతామని వెనుకపోము, కోర్టు కూడా ఈడుస్తామని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని మేము చాలా గట్టిగా చెప్పాము. ఏదేమైనా మేము మొత్తం లిస్టు తీసుకొచ్చినాక ఇస్తా అన్నది. ఆమె కొత్తగా వచ్చింది కాబట్టి ఆమెను ఏమనట్లేదు. పాత ఉన్నోళ్ళు అయితే ఉంటారు కదా, వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి ఈ బెనిఫిట్ లిస్టు తీసుకున్న డబ్బులు, ఆ బెనిఫిట్ లిస్టు ఇచ్చిన పేర్లు ఇవి ఖచ్చితంగా అమలు చేయాలి. ఒక ట్యాంకీ లేదు, ఒక 5 ఎకరాలు పెడితే 5 ఎకరాలు తువ్వినట్టు ఉండాలి. ఆడ ఏమీ లేదు. ఆ ఎట్లా ఎంక్వైరీ ఆఫీసర్ ఎవరు వేసారు? ఆ ఎంక్వైరీ ఆఫీసర్ పేర్లు, ఇచ్చిన అధికారుల పేర్లు వీళ్ళని ఖచ్చితంగా బహిర్గతం చేయాలి. అది మీడియాకు ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాలి. ఇవ్వకపోతే పెద్ద ఎత్తున మేము జిల్లా కలెక్టర్ ఆఫీస్కు ముట్టడి పెట్టడానికి కూడా వెనకాడు.